హలో, అందరికి నమస్కారం. మా తాతయ్య గారు మట్టగడసలు తెచ్చారంట. మా అమ్మ కూర వండుతున్నారు. చూసేద్దాం ఎలా వండుతున్నారు మా అమ్మ. ఇంకో జీలకర్ర, ఉన్నాడా ఇంకో ధనియాలు, చెప్పనా ఇంకో పులిపాయి పచ్చిమిరపకాయలు ఉంటాయి వేస్తాను. పులుసులోకి టమాటా, ఉల్లిపాయ ముద్ద, పచ్చిమిర్చి. సౌండ్ వస్తేనే పులుసులోకి ఉల్లిపాయ ముద్ద వేసాను, టమాటాలు వేసాను, ఎర్రటి పచ్చిమిరపకాయలు వేసాను. పులుసు బాగుంటుందని ఎర్రటి పచ్చిమిరపకాయలు అయితే ఇదిగో ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. ఉల్లిపాయ మగ్గుతుందండి. మన చేపల పులుసు మా అమ్మగారు పెడతాను చూశారు కదా, ఇప్పుడు ఇది నేను పెడుతున్నాను చూడండి. ఫస్ట్ కూడా వేస్తా. ఆనియన్స్ చాలా మంది కోసుకుంటారు. కోసుకోవడం కాదు, ఆనియన్స్ కోరుకోవాలి. మిక్సీ కూడా కొట్టుకోడు, కోరుకోవాలి. అసలు మామూలుగా అయితే రుబ్బులోని మా అమ్మగారు లోపల పండు ఎత్తుకొని కొనేవారు. మా రుబ్బురోలు మేడ మీద ఉండి ఎండకి వెళ్ళాక ఆ కోరే దాంతో కోరేసాను. ఈ కూరే దాంతోనే కోరుకోవాలి, అప్పుడే దాని టేస్ట్ బాగుంటుందంట. ఆనియన్స్ చాలామంది కోస్తారు ఫిష్లోకి. కోస్తే కాదు, కూరుకుంటే చాలా టేస్ట్ ఉంటుందంట. మా అమ్మ చెప్పారు నాకు. ఇవ్వండి, ఇవి మట్టగడసలు. వీటికి ఒక స్టోరీ ఉంది. వీటికి పట్టేవాళ్ళు తెలుస్తుందంట, అమ్మేవాళ్ళు తెలుస్తారంట, కొనేవాళ్ళు తెలుస్తారంట, చేసేవాళ్ళు తెలుస్తారంట, వండేవాళ్ళు తెలుస్తుందంట. కాకపోతే తినేవాళ్ళు ఒక్కలే తెలియదంట ఈ చేపలకి. అందుకనే నేను ఏం వండను, డైరెక్ట్ తింటాను. ఎందుకంటే అది తెలియదు కాబట్టి. ఇలా చేపలు వేసిన తర్వాత ఒక్కసారి ఇలా అనుకుంటే ఇప్పుడు కారం వేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఒక్కసారి ఇవ్వండి పులుసు వేస్తున్నాను చూసుకోండి.
చూసారా ఎంత కుక్ వచ్చిందో, ఇదంతా అందులోకి వెళ్ళిపోద్ది. మళ్ళీ పులుసు వేసుకునే ముందు ఒకసారి పులుసు వేసుకున్నాం కదా, దీన్ని తెల్లగా అనుకుంటే కంగారు పడకుండా మా అమ్మగారు కలుపుతారు. కంగారు పడతారేమో అని చెప్తున్నాను. మా అమ్మగారు మొన్న అమ్మమ్మ కదా, మొన్న మా అమ్మమ్మ గారు వండడం చూసారంట. సో మా అమ్మగారు వండడం కూడా చూడండి. మా అమ్మ నాన్ వెజ్ బాగా వండుతారు. ఆల్రెడీ నేను 4-5 వీడియోలు పోస్ట్ చేశాను మా అమ్మగారు నాన్ వెజ్ వండడం. పులుపు, ఉప్పు, కారం అన్నీ చూస్తాను. బాగుంది, సరిపోయినాయండి అన్నీ. కొత్తిమీర ఉంటుంది ఫ్రిడ్జ్. ఓకే అమ్మ. లైట్గా మరుగుతుంది చూసారా, అదిగోండి. ఇదిగోండి, ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. మేము ఆల్రెడీ కొత్తిమీర వాష్ చేసి ఉంచుతాము. ఒక గాజు గిన్నెలో పెడతారు మా అమ్మ. చేపల పులుసులో అంట, ఇదనే కాదు ఏ చేపల పులుసు వండుకున్నానంట, ఎంత కొత్తిమీర వేసుకుంటే అంత టేస్ట్ అంట మా అమ్మ చెప్పారు నాకు. ఏంటి ఎంత కొత్తిమీర వేసుకున్నారు అని అనుకోకండి, ఎంత కొత్తిమీర వేస్తే అంత టేస్ట్ అంట దానికి. ఇదిగోండి నూరి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాల ముద్ద. ఇలా మరిగేటప్పుడు వేసుకుంటే దాని టేస్టే వేరు. ఇందాక చెప్పాను కదా, ఇందులోనే ఈ గాజు బౌల్లోనే వేసుకుంటాం కొత్తిమీర. ఇవి ఎక్కువ గడితో కలిపితే ఇరిగిపోతాయి కదా, ఇరిగిపోతాయని మా అమ్మలు కలుపుతున్నారు. మీలో దీన్ని ఎంతమంది తింటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఒక లైక్ కూడా కొట్టుకోండి. Like, share and subscribe. Don't forget to comment. Thanks for watching this video. Stay tuned for next video. Next video లో చేపలు ఎగురుతో మేము ముందుకు వస్తున్నాను.